ప్రస్తుతం మనతో పాటు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వారు బీసీల కోసం పోరాటం అంతా ఇంత కాదు. గాంధీ హాస్పిటల్‌లో కూడా ఆమరణ నిరాహార దీక్ష చికిత్స పొందుతూ కూడా బీసీల హక్కులు కావాలంటూ కూడా తను పోరాటం చేసినటువంటి అంశాన్ని కూడా చూసినాం. ప్రస్తుతం మనతో మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాంది. ఎట్లా చూస్తారు దాన్ని? ఒత్తిడి భరించలేక కులగణన చేసింది కానీ చేసినామంటే చేసింది. కానీ దాంట్లో అన్నీ కూడా తప్పుడు లెక్కలే, దొంగ లెక్కలే. ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే, మేము లెక్కలు కాకముందేమో లెక్కలుంటే మాకు హక్కులు వస్తాయని చెప్పేసి ఫస్ట్ లెక్కల కోసమే ఆమరణ దీక్ష చేసినాం. సరే, లెక్కలు ఒత్తిడి భరించలేక చేసినట్టే చేసి దాంట్లో మొత్తం తప్పుడు లెక్కలు. ఉదాహరణకి 300 కాపు ఉందనుకోండి, పెన్సిల్తో రాసుకపోయారు. ఫస్టే అనుమానాలు వచ్చినాయి. అనుమానాలు వ్యక్తం చేసినాం, అట్లేం లేదు ఇట్లేం లేదు అని చెప్పిన వాళ్ళు, మేమేం మోసం చేయడం లేదు అని చెప్పారు. కానీ 300 కాపు అని రాసుకపోయి 300 పెన్సిల్ని రుద్దేస్తే కాపు అవుతుంది. కాపు అంటే ఆ అప్పర్ క్యాస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా ఇవాళ ప్రధానంగా 300 కాపుల సంఖ్యను తగ్గించారు. బహుశా ఒక 23 లక్షలు 28 లక్షలు అని చెప్పేసి మన బయట ఉన్నది లెక్కలు 13 లక్షలకు తీసుకొచ్చారు. ఎందుకంటే వేరే కులాల సంఖ్యను పెద్దగా తగ్గించడం సాధ్యం కాదు. కాబట్టి 300 కాపులను తగ్గించాలి, ఒక అంశం. ఆ రకంగా రెండో అంశం ఏంటంటే, 300 కాపులు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో దోపిడీ కులాలకు సమీప కులం. అంటే ఒక రెడ్డి కులానికి సమీప కులం, పొరుగింటి కులం అన్నమాట. కాబట్టి దోపిడీ కులాల యొక్క కుట్రలు, ఎత్తుగడలు, దోపిడీ వ్యవహారం అంతా కూడా 300 కాపులకు తెలుస్తుంది. 300 కాపు కులం బహుజనులతో దగ్గర ఉంటుంది కనుక ఈ పోరాటంలో 300 కాపులు కనుక ముందు నిలబడితే ఈ బీసీ ఉద్యమం చాలా గట్టిగా అవుతుంది కనుక 300 కాపులను అణచివేయడం అవసరం అని చెప్పేసి అనుకున్నారు. గతంలో బీసీ ఉద్యమంలో 300 కాపులు ఎక్కువ ఉండకపోయేది. ఇప్పుడు అంటే ఆమరణ దీక్ష, నేను కానీ, మన తీన్మార్ మల్లన్న, విఠల్ బాయ్, ఇంకా కొందరు 300 కాపు మిత్రులంతా ఈ ఉద్యమంలోకి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆకుల భూమయ్య, వి ప్రకాష్, నేను, తర్వాత మన ప్రొఫెసర్ లక్ష్మణ్, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం స్పీడప్ అయింది. కాబట్టి ఇవాళ బీసీ ఉద్యమం కూడా 300 కాపుల ఎంట్రీ తోటి స్పీడప్ అవుతుంది కనుక 300 కాపులను అణచివేయాలి అనే ఉద్దేశంతో సంఖ్య తగ్గించడం ఒక అంశమైతే, ఇంకోటి సంఖ్య తగ్గించడం వల్ల వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ జస్టిఫై చేసుకోవడం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరిట ఈ రాష్ట్రంలో 7% అగ్రకులాల జనాభా మొత్తం ఉంటే దాంట్లో 1% లేదా 0.5% పేదలుంటే వాళ్లకు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. కాబట్టి ఆ రిజర్వేషన్లను ప్రశ్నిస్తూ వచ్చినాం మనం. కాబట్టి దాన్ని జస్టిఫై చేయాలంటే అగ్రకులాల జనాభా పెంచి చూపెట్టాలి. అందుకని 7% ఉన్న అగ్రకులాలు, 3% ఉన్న ముస్లిం అగ్ర వర్గాలు 10% అయితే ఇవాళ మొత్తం కలిపి 15% వాళ్ళు చూయించుకుంటున్న పరిస్థితి. అందుకని ఈ రకంగా తప్పుడు లెక్కల ద్వారా వాళ్ళు మన హక్కుల్ని నష్టం చేసే అవకాశం ఉంది కనుక ఈ లెక్కలు చాలా పారదర్శకంగా జరగాలి, రీసర్వే జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఓసీలు లెక్కలు పెరగడానికి కారణం ఇదే అనుకోవచ్చు. అంతే, ఇంకేం లేదు. ఈడబ్ల్యూఎస్ను మిగతా అంశాలను జస్టిఫై చేసుకోవడం కోసం, బీసీల హక్కులను కోత కోయడం కోసం, దాంట్లో ప్రధానంగా 300 కాపుల్ని నష్టం చేస్తే నాయకత్వం ఇబ్బంది ఉండదు వాళ్ళకి. సమీప కులం కనుక 300 కాపు కులాన్ని అణచివేస్తే బస్ ఇక మనం శాశ్వతంగా ఉండవచ్చు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ముందు బ్రాహ్మణుడు, ఆ తర్వాత వెలమ, ఆ తర్వాత ఇప్పుడు రెడ్డి, తర్వాత వెలమ కంటే ముందు కొంత రెడ్డి, ఇక్కడ వరకే. అంటే రెడ్డికే అధికారం ఉండాలి కానీ ఇంకా కింది కులాలకు అధికారం పోవడానికి వీలు లేదనేది వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ కుట్రల్లో భాగంగా 300 కాపుల సంఖ్యను తగ్గించి చూపడం జరిగింది. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారంటే, మేము 42% అమలు చేస్తాం కదా, దాంతో ఏమున్నది ఈ లెక్కలతోటి, సరే ఒకటి అటో ఇటో అయ్యిందేమో, దాంట్లో పొరపాట్లు జరిగినాయేమో, వాటిని సరిదిద్దుకుందాం, కానీ మన కాన్సన్ట్రేషన్ 42% మీద కదా అని చెప్పేసి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. 42% సరే, ఫస్ట్ లెక్కల కాడనే తప్పులు చేసి హక్కుల కాడ మాకు ఇస్తామంటే మేము ఎట్లా నమ్మాలి? అది నీ చేతులు ఉన్నది కాదు. 42% అనేది కేంద్రం చేతులు ఉన్నది. పోరాటం చేస్తావు కావచ్చు, మేము కూడా పోరాటం చేస్తాం. ఆ 42% కాదు, జనాభా నిష్పత్తి వాటా అక్కడ సాధించుకుంటాం, అక్కడ జరిగే పోరాటం అక్కడ జరుగుతుంది. కానీ నువ్వు చేయగలిగేది కుల లెక్కలు, నువ్వు చేయగలిగే లెక్కల కాడని నువ్వు మోసం చేస్తున్నావు కదా. అందుకని ఈ మోసాన్ని మేము ఎండగడతాం, చాలా సీరియస్గా పోరాటం చేస్తాం. ఒక 10 లక్షల మంది 300 కాపులతో ఒక భారీ బహిరంగ సభ కూడా జరగనున్నది భవిష్యత్తులో. 300 కాపులని ఎందుకు అణచివేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం? ఏం చెప్తారు? దానికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది.
మున్నూరు కాపులు అంటే దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఉంటారు కులరీత్యా. కానీ ఓవరాల్గా టైటిల్ పటేల్ పేరుతో ఉంటారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అవకాశాన్ని తోసిపుచ్చి నెహ్రూని ప్రధానమంత్రిని చేసిండు, బ్రాహ్మణుడు కాబట్టి నెహ్రూ. అట్లనే మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిబా పూలే, తర్వాత చరిత్రలో బుద్ధుడు, తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ తమిళనాడు. ఇలా బీసీ రిజర్వేషన్లు తమిళనాడులో ఆ మేరకు ఉన్నాయంటే పెరియార్ రామస్వామి నాయకర్. తర్వాత మనకు అనేక రాష్ట్రాలలో బీసీ మున్నూరు కాపులు వేర్వేరు పేరుతో ఉన్న పటేల్ పేరుతో వీళ్ళంతా కూడా అగ్రకులాలకు సమీపంలో ఉన్నారు. బహుజన కులాలతో వీళ్ళు చారిత్రకంగానే వీళ్ళు మమేకమవుతూ పోరాటాలు చేస్తున్నారు కనుక వీళ్ళతో మాకు ప్రాబ్లం. తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు చూసిండ్రు కనుక వీళ్ళను కనుక అణిచివేస్తే బహుజన ఉద్యమం ఉండదు, మా చేతుల నుంచి అధికారం పోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మున్నూరు కాపు సంఖ్యను తగ్గించి చూపించారు. మేము ఇప్పుడు ఊరుకునే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా వేరువేరు ఉద్యమాలు చాలా రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాలు జరిగినాయి. బీసీలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఈ రాష్ట్రంలోనేమో గతంలోనేమో ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఇతర రాష్ట్రాల యొక్క ఆధిపత్యంలో ఉన్నది కనుక మీతో మేము అందరం కలిసి పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో మేమే త్యాగాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ అంటే వాడి పాలనలో ఆంధ్రోడి పాలనలో ఉన్నది కనుక మాకు అన్యాయం జరిగింది అనుకున్నాం. కానీ ఇలా తెలంగాణ సాధించుకున్నాక కూడా వెలమ తర్వాత ఇవాళ రెడ్డి మీ ఇద్దరి నాయకత్వంలోనూ మున్నూరు కాపులకు లేదా బహుజనులకు లేదా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. బీసీలకు జనాభా దామాషా వాటా సాధించడంలో మున్నూరు కాపులు ముందు పీటన ఉంటారు. అంటే మొన్న జరిగిన సర్వేలో బీసీల లెక్కలు ఎట్లా తగ్గినాయి, రెడ్డిల లెక్కలు ఎట్లా పెరిగినాయి, బీసీల లెక్కలు తగ్గడానికి కారణం మీరేమనుకుంటున్నారు? ఒకటి, వాళ్ళు తగ్గించడం కోసమే లెక్క పెట్టడం స్టార్ట్ చేసినట్టు అయింది. కరెక్ట్ జరగలేదు. మున్నూరు కాపులు పెన్సిల్తో రాసుకుంటాడు. మున్నూరు అనే ఆ పదాన్ని చెరిపేస్తే కాపు అయిపోతుంది, అప్పర్ క్యాస్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకోవైపు డాటా ఎంట్రీ కాడ అడగోలుగా డాటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టడం. ఈ రకంగా ఏది కూడా స్పష్టత లేకుండా తగ్గించి లెక్కలు తగ్గించి చూపడం కోసం మాత్రమే. అన్ని తప్పులే కుట్ర. కాబట్టి ఈ లెక్కలు తగ్గించడం అనేది కుట్ర. కాబట్టి పారదర్శకంగా జరగాలంటే ఆన్లైన్లో పెట్టాలి. బత్తుల సిద్ధేశ్వర్ మున్నూరు కాపు అనేది ఇప్పుడు అందులో ఉన్నదా లేదా మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగితే చూపెట్టాలి. నంబర్ కొడితే మాకు కనబడాలి. ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఉందనుకోండి, ఓటర్ లిస్ట్లో ఐడి నెంబర్ కొట్టుకుంటే నా నెంబరు, నా పేరు, నా ఇంటి అడ్రస్ అంతా కనబడుతుంది కదా. రేపు ఈ జాబితాలో కూడా కనబడాలి కదా. కాబట్టి లీస్ట్ అంతా కూడా ఆన్లైన్ చేయాలి. ఇంకా 3% ఏదో లెక్క పెట్టాల్సి ఉంది అని అంటున్నారు. ఆ 3% కాడ మళ్ళీ అందులో తొండి చేసి 1% అందులో 1% ఇంట్లో 1% ఇంట్లో అని అడ్జస్ట్ చేస్తారు. అది కాదు, మొత్తానికి మొత్తం బీసీల సంఖ్యనే అధికంగా తగ్గింది. దాంట్లో మున్నూరు కాపుల సంఖ్య ఇంకా ఎక్కువగా తగ్గింది కనుక ఈ సర్వేను రీసర్వే చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఏదో 3% మిగిలింది, ఆ 3% లెక్క పెడతామంటే కుదరదు. మొత్తానికి మొత్తం లెక్క పెట్టాల్సిందే. మళ్ళీ ఎందుకు సాధ్యం కాదు? దానికి 2 నెలలు కూడా అవసరం లేదు. కేసీఆర్ సాంకేతిక డెవలప్ కాని కాలంలో ఒకరోజు చేసిండు. ఒకరోజు కాదు, నువ్వు 15 రోజులు తీసుకో. ఉండాల్సింది చిత్తశుద్ధి, కానీ సాధ్యం కాదు అనేది ఏదీ లేదు. సాంకేతికత డెవలప్ అయింది. ఓ యాప్ పెట్టేసి యాప్ డెవలప్ చేసి యాప్లో ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోమంటే అయిపోయి. ఎన్యూమరేటర్స్ కూడా అవసరం లేదు. సాంకేతికత అంతా ఎవరికి వాళ్ళు వచ్చేసి యాప్లో చేసుకోవడం, మీ సేవలు చేసుకోవడం, టోటల్గా లెక్క రావడానికి అవకాశం ఉంటుంది. అది పెద్ద విషయమే కాదు. సింపుల్ ప్రాసెస్ చెప్తా ఉన్నారు. యాప్ ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసుకోవడం సరిపోతుంది. మరి అంతా ప్రభుత్వానికి తెలీదా? ఇన్ని రోజుల నుంచి కులగణన చేస్తా ఉన్నాము, ఇంటి సర్వే, 40 క్వశ్చన్లు, 80 క్వశ్చన్లు, ఇదంతా కూడా దేనికోసం? ప్రభుత్వానికి అన్నీ తెలుసు, చాలా సింపుల్గా తీయొచ్చు లెక్కలు. కానీ మసిబూసి మారేడుకాయ చెయ్యాలనేది ఈ ప్రభుత్వానికి. రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ఉండలేదు. వాడు మంచిరెడ్డి అయినా చెడ్డరెడ్డి అయినా. చెడ్డరెడ్డి అయితే క్లియర్గా తెలిసిపోతాడు. మంచిరెడ్డిని తెలుసుకోవడం కష్టమవుతుంది. నాకు మంచిరెడ్డి అన్యాయం చేసినప్పుడు ప్రజలకు అర్థం చేసి కూడా కష్టమవుతుంది. అందుకని ప్రభుత్వం కాన్షియస్గానే బీసీ ప్రజల్ని మోసగించేందుకు మాత్రమే ఈ లెక్కను చేస్తున్నట్టు తతంగం తూతూ మంత్రం చేసింది. ఈ లెక్కలో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఈ లెక్కలో మొత్తం తప్పుల తడక. ఈ పరిస్థితి ముఖ్యంగా బీసీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తూ ఉంది. అందులో మున్నూరు కాపులకు ఇంకా ద్రోహం చేస్తూ ఉంది. వాళ్ళ లెక్కలు తగ్గించే ప్రయత్నం చేసింది. ఇవాళ జరిగిన ఏదైతే కులగణన సర్వే అనేది తప్పుల తరగగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరోసారి
చిత్తశుద్ధితోనైనా ఇప్పటికైనా ఆన్లైన్ ద్వారా ఈ కులగణన అనేది చేయాలంటూ కూడా బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ చెప్తున్నటువంటి అంశం చూస్తాను. కెమెరామ్యాన్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.